హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 19వ భాగం. నుదుటి మీద వేళ్లతో రాసుకుంటుంటే పక్కనే సిద్ధు యూజ్ చేసే బ్లాక్ కలర్ ఫారిన్ కార్ కనపడింది. దాన్ని చూడగానే ఏదో ఐడియా తట్టి ఐడియా అని గట్టిగా అరిచేశాడు శౌర్య. డైనోసర్ అంకుల్, మీది ఫారిన్ కార్ కదా, చెప్తా అని చుట్టూ చూసుకుంటూ దాని దగ్గరికెళ్లాడు. ఎవరి గోలలో వాళ్ళుండడం, పైగా శౌర్య బుడ్డోడు కావడంతో ఎవరికీ కనిపించడు. దాంతో మెల్లిగా దగ్గరికెళ్లి ఒక పుల్ల తీసుకుని కార్లో గాలంతా తీసేశాడు. డైనోసర్ అంకుల్ అండ్ బ్యాచ్, మీ కార్ పనిచేయడం లేదు అనుకుంటూ అక్కడి నుండి వెళ్లబోతూ అంతలోనే ఈ డోస్ సరిపోదనుకుంటా డైనోసర్ అంకుల్, మిమ్మల్ని ఇంకేమైనా చెయ్యాలనుంది, నా మనసు ఉవ్విళ్ళుడుతుంది అనుకుంటూ వాళ్ల వైపు చూస్తుంటే ఒకవైపు సర్వర్ సర్వ్ చేస్తూ వెళ్లడం చూసి ఐడియా అనుకుంటూ వాళ్లకి కనిపించకుండా అతని దగ్గరికెళ్లి అంకుల్ అని పిలిచాడు ఆ సర్వర్ని. ఏంటి బాబు, ఇవన్నీ ఎవరికి? ఇవా 7th టేబుల్లో ఉన్న వాళ్ళకి. ఓ వాళ్ళ, మా అంకుల్ వాళ్ళకేనా? అవును బాబు, వాళ్ళకి వీటితో పాటు వెజ్ రోల్స్ కూడా కావాలంట, మీకు చెప్పమన్నారు, అందుకే వచ్చాను అన్నాడు ముద్దు ముద్దుగా ఆ సర్వర్తో. అలాగా, సరే బాబు అని వెళ్తుంటే ఆగండి అంకుల్, ఇవి పట్టుకొని ఎలా తెస్తారు, ఇక్కడ పెట్టి వెళ్ళండి, నేను చూస్తూ ఉంటాను. సరే బాబు అని ట్రే అక్కడ పెట్టి వెళ్ళాడు సర్వర్. అతనలా వెళ్ళగానే చుట్టూ ఒకసారి చూసి పక్కనే మరో సైడ్ వాష్రూమ్ సైడ్ ఉన్న ఫైనాయిల్ తీసుకుని ఫాస్ట్గా ఆ కాఫీల్లో మిక్స్ చేసేశాడు. అంకుల్స్, ఇది పైనాపిల్ కాఫీ, చాలా టేస్టీగా ఉంటుంది అని నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోయి గోడచాటుగా నిలబడి చూస్తున్నాడు శౌర్య. స్నాక్స్ తీసుకొచ్చిన సర్వర్ ఆ ప్లేట్ తీసుకుని వెళ్లి డైరెక్ట్గా సిద్ధార్థ్ టేబుల్ ముందు పెట్టి వెళ్ళిపోయాడు. ఇదేంటి, మనం స్నాక్స్ ఆర్డర్ చేయలేదు కదా అని సుజీ అంటే, పొరపాటున తెచ్చుంటాడు, పోన్లే వేడివేడిగా ఉన్నాయి కదా అనుకుంటూ అందరూ టేస్ట్ చేస్తున్నారు కుమార్తో సహా. సిద్ధు మాత్రం శిఖర గురించే ఆలోచిస్తున్నాడు. రేయ్, ఆలోచించింది చాలు గాని ముందు తిను అన్నాడు వెంకీ. నాకొద్దు, మీరు కానివ్వండి అంటూ సిగరెట్ ఊదుతుంటే, సరే కాఫీ అయినా తాగు, చల్లారిపోతుంది. అసహనంగా, నాకొద్దురా, విసిగించకండి. వాళ్ళ మాటలు వినపడకపోవడంతో ఏంటిది, వీళ్ళింకా కాఫీ తాగట్లేదు అనుకుంటూ చూస్తున్నాడు శౌర్య. సరే నీ ఇష్టం అని సుజీతో పాటు ముగ్గురు కూడా ఒకేసారి కాఫీ సిప్ చేస్తుంటే, ఇదేంటి ఈ డైనోసర్ అంకుల్ తాగట్లేదు, పోన్లే మిగతా వాళ్ళు తాగుతున్నారు కదా అనుకుని నవ్వుతూ చూస్తూ వాళ్ళు తాగడం చూసి వ్యాక్, తలుచుకుంటేనే కడుపులో తిప్పేస్తుంది అనుకుంటూ నవ్వుకుంటున్నాడు శౌర్య. రేయ్, ఇదేంట్రా కాఫీ ఇలా ఉంది అని కుమార్. నిజమే, ఫినాయిల్ వాసన వస్తుందని సుజీ. ఏయ్, కాఫీ ఫినాయిల్లా ఎందుకుంటుంది, నోరు మూసుకోండి తాగండి అన్నాడు సిద్ధు కాస్త కోపంగా. నిజమేలే, కాఫీ ఫినాయిల్లా ఎందుకుంటుందనుకుని మళ్లీ తాగడం స్టార్ట్ చేసినా వాళ్ల వల్ల కావట్లేదు. రేయ్, నిజంగానే ఏదో తేడా కొడుతుందిరా, కావాలంటే చూడు అన్నాడు వెంకీ. ఏంట్రా అనుకుంటూ కాఫీ స్మెల్ చేయగానే గప్పున కొట్టింది ఫినాయిల్ స్మెల్. అవును, నిజంగానే స్మెల్ వస్తుందేంటి అనుకుంటుంటే పొరపాటున ఏమైనా దాంతో క్లీన్ చేశారేమో. ఎంత క్లీన్ చేసినా ఇంత కంపు కొట్టదు, ముందా బేరన్ని పిలవండి అంటూ ఏమరపాటుగా సిద్ధార్థ్ తల తిప్పగానే గోడచాటుగా నవ్వుతూ నక్కి నక్కి చూస్తున్నాడు శౌర్య కనిపించాడు. గట్టిగా రే అచ్చుడండి అన్న సిద్ధు గొంతుకి అందరూ అటువైపు చూడగానే శౌర్య కనిపించాడు. అమ్మో, వీళ్ళు చూసేశారు అనుకుంటూ శౌర్య పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే వీడు నిజంగానే ఇందులో ఫినాయిల్ కలిపాడు అని వెంకీ అనగానే ముగ్గురికి వామిటింగ్ వస్తుండడంతో పరిగెత్తుకుంటూ వాష్రూమ్కి పరిగెత్తారు. సిద్ధు గట్టిగా రే సిసింద్రి అంటూ పరిగెత్తుకుంటూ శౌర్య దగ్గరికెళ్లాడు. మమ్మీ మమ్మీ. ఏంటి నాన్నా, తొందరగా వెళ్దాం మమ్మీ. ఎందుకురా? అది నాకు కడుపు నొప్పిగా ఉంది, తొందరగా వెళ్ళిపోదాం. కడుపు నొప్పా? ఏమైంది నాన్నా? ఏమో మమ్మీ, నొప్పి వస్తుంది. సరే గిఫ్ట్ తీసుకుని వెళ్దాం. అబ్బా, నాకు నొప్పి ఎక్కువగా ఉంది మమ్మీ, తొందరగా వెళ్ళిపోదాం పదా అని శౌర్య ఏడుస్తుంటే, సరే పద వెళ్దాం అంటూ వాణ్ణి తీసుకెళ్ళింది శిఖర. సిద్ధు ఎక్కడో లోపలుండడంతో తనొచ్చేసరికి శిఖర స్కూటీ స్టార్ట్ చేయడం, శౌర్య కూర్చోవడం, వాడు తొందర పెట్టడంతో ఫాస్ట్గా వెళ్లిపోవడం ఒకేసారి జరిగిపోయాయి.
దూరంగా ఉండడం వల్ల శిఖర కానీ తన బండి కానీ సిద్ధుకి కనిపించలేదు. కారులో ఫాలో చేద్దామని కూర్చునేసరికి కారు ఎంతకీ స్టార్ట్ అవ్వలేదు. వెనక్కి తిరిగి చూసిన సిద్ధార్థకి టైర్లో పూర్తిగా గాలి లేకపోవడం చూసి కోపంగా ఆ అని గట్టిగా అరుస్తూ, ఛ, అక్కడ అది ఇక్కడ వీడు ఇలా టార్చర్ చేస్తున్నారేంటి అనుకుంటూ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. హాస్పిటల్లో ముగ్గురు వామిటింగ్స్ చేసుకుని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇంకా నయం నేను తాగలేదు అని సిద్ధార్థ్ అనుకుంటే, నోరు ముయ్యరా, నేను చెప్తూనే ఉన్నా ఆ శిశీంద్రి అంత ఈజీగా తీసుకోకు అని, చూడు ఎలా చేశాడు అని ఏడుస్తూ చెప్పాడు వెంకీ. నిజమేరా, మేము తాగింది కాఫీ కాదు పినాయిల్ అనుకుంటే ఇప్పుడు కూడా తిప్పడం ఆగట్లేదని కుమార్ అంటే, రేయ్ ముందు ఆ సుఖరి గురించి కాదు ఈ టపాయికాయ గురించి ఆలోచించు అంది సుజీ అసహనంగా. హలో, ఇప్పుడెలా ఉంది అంటూ వచ్చాడు డాక్టర్. ఇంకా ఫీలింగ్ తగ్గట్లేదు డాక్టర్. నెమ్మదిగా తగ్గుతుంది కానీ ముగ్గురు అలా ఎలా కాఫీ అనుకుని పినాయిల్ తాగారు? మేము తాగలేదు డాక్టర్, ఒక బుడ్డోడు తాగేలా చేశాడు. ఓ పిల్లాడు మిమ్మల్ని మోసం చేశాడా? ఇట్స్ వెరీ షేమ్ ఆఫ్ యూ. వాడు పిల్లాడు కాదు డాక్టర్, పిశాచం. ఇదిగో వీడు వాడు కొట్టుకుని మధ్యలో మా ప్రాణాల మీదకి తెచ్చారు అంటూ డాక్టర్తో మొరపెట్టుకున్నారు ముగ్గురు. కనీసం కొడుకుని కంట్రోల్లో పెట్టలేనివాడు అసెంబ్లీకొచ్చి ఏం పీకుతాడు? ముందు అతన్ని కొడుకుని కంట్రోల్లో పెట్టి తర్వాత పాలిటిక్స్కి రమ్మనమండి అంటున్న మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి చక్రపాణికి. ఆ మాటలు వినిపిస్తుంటే ఎదురుగా ఉన్న ఫోన్ని విసిరి కొట్టాడు చక్రపాణి. అతని కోపానికి కొడుకు రోహిత్ పిక్కచక్కి చచ్చిపోయి భయం భయంగా చూస్తున్నాడు. అసలెవడ్రా పిల్ల అని గట్టిగా కేకేశాడు. అది మా కాలేజ్లో శృతి అనే అమ్మాయి, వాళ్ళ అక్క నాన్న. అసలు అమ్మాయికి భయం అనేదే లేదు అని భయపడుతూ చెప్పాడు రోహిత్. రసూల్కి ఫోన్ చేసి ముందు దాన్ని చంపేయమను అని గట్టిగా అరిచాడు చక్రపాణి. అతని పియ్యే పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ఆవేశపడకండి, ఇది ఎలక్షన్స్ టైం. మీరిప్పుడిలా చేస్తే ఆ ఎఫెక్ట్ మీ రాజకీయ జీవితం మీద పడుతుంది. అయితే ఇప్పుడేం చేయమంటావు? కొద్ది రోజులు సైలెంట్గా ఉండండి సార్, ఆ అమ్మాయి సంగతి తర్వాత చూద్దాం. ముందైతే మన అబ్బాయితో వాళ్ళ క్లాస్మేట్కి సారీ చెప్పించండి అన్నాడు అతని పిఏ. వాట్, నేను దానికి సారీ చెప్పాలా? నెవర్ అన్నాడు రోహిత్. చక్రపాణి కల్పించుకుని, రోహిత్, అంకుల్ చెప్పింది నిజమే. నువ్వు మీ క్లాస్మేట్ శృతికి సారీ చెప్పు. ఒక్క 4 నెలలు ఓపిక పట్టు, తర్వాత దాని సంగతేంటో దాని అక్క సంగతేంటో నేను తేలుస్తాను అని కసిగా అనుకున్నాడు చక్రపాణి. ఆఫీస్కి బయలుదేరిన శిఖర రెడ్ లైట్ వెలగడంతో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిపోయింది. విసుగ్గా అటూ ఇటూ చూస్తున్న తన చూపు కొంచెం దూరంలో ఉన్న ఒక బుక్ స్టాల్ మీద పడింది. గ్లాస్ మిర్రర్లో నుండి కనీ కనిపించకుండా కనిపిస్తున్న పుస్తకాలని చూస్తుందామె. స్కూటీ టర్న్ చేసుకుని ఆ షాప్లోకి వెళ్లిన శిఖర దూరం నుండి కనిపించిన పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అన్న అక్షరాలను చేత్తో తడుముతుంటే అప్రయత్నంగా కళ్ళెల్లో కన్నీళ్లొచ్చేశాయి ఆమెకి. దీనికోసం సాత్విక్ ఎంత కష్టపడ్డాడో తనకి తెలుసు. రాత్రి పగలు చూడకుండా కష్టపడి చదివాడు. కానీ సమాజం తనకి తగిలించిన అనాథ అనే ఒక ట్యాగ్ ముందు, డబ్బు ముందు ఓడిపోక తప్పలేదు. నా కోసం ఎంతో చేశావు సాత్విక్, నిజంగా నువ్వు లేకుండా ఉంటే ఈ పాటికి అందరిలో నా పేరు నాంతూ ఉండేదేమో అని కన్నీళ్లు పెట్టుకుంది శిఖర. సిద్ధు, నా మీద ఇంకా కోపం పోలేదా అని అమాయకంగా అడిగింది సోనా. అంత ఈజీగా పోతుందా? సారీ సిద్ధు, ముందా ఏడు పాపు, చాలా చిరాగ్గా ఉంది. అవును సుజీ, వాళ్ళు రాలేదేంటి? వాళ్ళకి కొంచెం హెల్త్ బాలేదులే. ముగ్గురికీనా? అవును. అదేంటి, మీ నలుగురు ఒకటే కదా, వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయినప్పుడు నీకు అవ్వాలిగా. నాకవ్వలేదు కానీ నువ్వెళ్ళు. తన దగ్గరకొచ్చి అతని ఒళ్ళో కూర్చుంటూ, పోనీ ఇంకేమైనా బాలేదా సిద్ధు అని అనునయంగా అడిగింది సోనా. సోనా, డోంట్ ఇరిటేట్ మీ. ఇప్పుడు నేనేం ఇరిటేట్ చేశాను డార్లింగ్ అంటూ నుదుటి మీద ముద్దు పెడుతూ, అయినా ఇలాంటి ఇరిటేషన్స్ అన్నీ ఇంటిమేషన్లో పోతాయంట, ఒక్కసారి కమిట్ అవ్వకూడదా అని హస్కీగా సోనా అంటుంటే, ఎచ్చి నోర్మి, నా దగ్గర ఇలా మాట్లాడద్దని నీకెన్నిసార్లు చెప్పాను అంటూ వదిలించుకోబోయాడు. నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం సిద్ధు, నీకెందుకు అర్థం కావట్లేదు అని గట్టిగా హక్ చేసుకోవడం, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ శిఖర అప్పుడే లోపలికి రావడం ఒకేసారి జరిగాయి. చైర్లో ఒకరినొకరు హత్తుకున్నట్టు ఉన్న వీళ్ళని చూసి చిచి అంటూ అసహ్యంగా మొహం పెట్టి వెళ్ళిపోతుంటే సోనాని పక్కకు నెట్టేసి వెయిట్ అన్నాడు సిద్ధు. వెనక్కి తిరగకుండానే ఆగింది శిఖర. తన దగ్గరికొస్తూ, ఏంటి ఏదో పని మీద వచ్చి వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. మీరు మీ పర్సనల్ పనిలో చాలా బిజీగా ఉన్నారు కదా, ఇంకెందుకని వెళ్ళిపోతున్నా. సోనా, యూ కెన్ గో అనడంతో శిఖర వైపు చూస్తూ వెళ్ళిపోయింది సోనా. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? సిగ్గుండాలి,
ఇది ఆఫీస్ అని కూడా మర్చిపోయి రొమాన్స్ చేస్తున్నందుకు అని అసహ్యంగా అంది. రొమాన్స్ కాకపోతే ఇక్కడే అది కూడా చేస్తా, నీకెందుకే, నా ఆఫీస్ నా ఇష్టం. అసహ్యంగా తన వైపు చూసి ఈ ఫైల్స్ మీద సిగ్నేచర్ కావాలి, అక్కడ పెట్టి వెళ్ళు అంటే ఆ ఫైల్స్ అన్ని టేబుల్ మీద పడేసి వెళ్ళిపోతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, కథ అయితే చాలా బాగుంది కదా. మొత్తానికి మన బుడ్డోడు సిద్ధుతోనూ కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫినాయిల్ తాగించాడు. అంతే మరి, శిఖర కొడుకు ఇంకెలా ఉంటాడు చెప్పండి. వీళ్ళలో కొత్త క్యారెక్టర్ కూడా వచ్చింది ఈరోజు, చక్రపాణి, రోహిత్ తండ్రి. అంటే గుర్తున్నాడు కదా, శృతిని ఏడిపించాడని శిఖర తుక్కుతుక్కుగా కొట్టిన రోహిత్ తండ్రి. అతను కూడా శిఖర మీద పగబట్టేశాడు. మరి ఇంతమందిని ఎదుర్కొని శిఖర ఎలా నిలబడుకుతుంది అనేది ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు ఎపిసోడ్స్ త్వరగా రావడమే కాకుండా నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.